ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని ఘనమైన నామానికే మహిమ కలుగును గాక. నిజంగా ఆయన మనల్ని పరిశుద్ధ రక్తముతో కడిగిన దేవుడు. ఈ లోకంలో ఎక్కడ చూసినా, ఏ మూలన తిరిగినా పరిశుద్ధమైన రక్తము కలిగిన వ్యక్తి ఎవరు కూడా లేరు. కాబట్టి అందుకే పరమాత్ముడే ఒక మనిషిగా మనిషి అవతారాన్ని ధరించి ఈ భూలోకానికి వచ్చి ఈ మానవ ప్రక్షాళన నిమిత్తము పాప పరిహారార్థంగా మన కొరకు సిలువలో బలి అయి పవిత్రమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన రక్తాన్ని మన కొరకు కార్చి, శిక్ష రావాల్సింది మనకు, పాపం ద్వారా ఖచ్చితంగా శిక్ష ఉందని మనకు తెలుసు. కాబట్టి ఎవరు ఆ పాపము నుండి మనల్ని విడిపిస్తారు, మనకి ఏ విధంగా రక్షణ కలుగుతుందని ఆలోచిస్తే, నిజంగా ఒక మనిషిని చేరుకోవాలంటే, ఒక మనిషిని అర్థం చేసుకోవాలంటే ఒక మనిషియే కావాలి. కాబట్టి దేవుడు ఆ రీతిగా ఆలోచించి ఈ భూలోకాన్ని కరుదించి, ప్రియదేవుని బిడ్డలారా, పరిశుద్ధమైన రక్తాన్ని మనందరి కొరకు కార్చాడు. ఆ పరిశుద్ధమైన రక్తములో మనం కడగబడి మన పాపాల నిమిత్తము మనము తీసుకోగలిగితే, రక్షించబడగలిగితే, నీకంటే భాగ్యవంతులు, నీకంటే అదృష్టవంతులు ఈ లోకంలో మరి ఎవ్వరు కూడా లేరు. ప్రియదేవుని బిడ్డలారా, మనం చూస్తున్నాం లోకంలో మరి కొంతమంది చక్కని హోమ్ టూర్లు చేస్తూ ఉన్నారు. వారి ఇల్లులు చూస్తూ ఉంటే మతిపోతూ ఉంటుంది అండి. పాల రాతులతో మరి ఒకరిని మించి ఒకరు మరి చూపించుకుంటా ఉన్నారు. సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. నిజంగా వారు భాగ్యవంతులని ఉందా దేవుని గ్రంథంలో? నిజంగా ఎవరైతే రక్షించబడతారో, ఎవరైతే ప్రభువుని తమ స్వంత రక్షకునిగా అంగీకరించి విశ్వసిస్తారో వారు భాగ్యవంతులని, వారు అదృష్టవంతులని, మరి ఈ లోకంలో కొనలేని భాగ్యవంతులని మరి దేవుని లేఖనాలు చెప్తున్నాయి. ప్రియదేవుని బిడ్డలారా, కడగబడ్డావా? దేవుని రక్తం ద్వారా నువ్వు కడగబడ్డావా? విమోచించబడ్డావా? ఈ రోజున ఇన్ని సంవత్సరాలు నిన్ను దాటుకుంటూ వస్తున్నాయి, కానీ నీలో మార్పు లేకపోతే దేవుడు నిన్ను చూసి చింతిస్తున్నాడేమో. ఈ సంవత్సరమైన నా బిడ్డ నా కొరకు మారుతుందని, నా వైపు తిరుగుతుందని, ఒక చక్కని మార్గము గుండా నడుస్తుందేమో అని దేవుడు ఆలోచిస్తున్నాడు. దేవుడు కోరుకుంటున్నాడు. ఇస్తావా ఆయనకి సంవత్సరాన్ని? నీ సమయాన్ని ఇప్పటివరకు ఎంతగానో వృధా చేశావు. నీ సమయాన్ని, నీ యొక్క తలంతులనంత లోకం కొరకు నువ్వు ఖర్చు పెట్టావు. అయితే దేవుని కొరకు ఏదైనా కార్యం చేయాలన్న తపన, ఆశ నీలో ఉందా? ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అన్న, ప్రియ అక్క, ఈ సంవత్సరము దేవుడు మనకిచ్చిన ఒక దానము తెలుసా? దేవుడు మరొక బహుమానంగా ఈ సంవత్సరాన్ని మనకిచ్చాడు. కాబట్టి దేవుని కొరకు బ్రతుకుదాం. ఆయన కొరకు కార్యాలు చేసి ఈ నమ్మకమైన జీవితాన్ని దేవునికి కానుకగా మనము అర్పిద్దాం.